ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలలో భాగంగా మేషరాశి ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి ఇంగ్లీష్లో వచ్చే ఏరీస్ అంటాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అనేక రకాలుగా ఆదాయం వచ్చినను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరము అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు, గృహంలో చోర భయం లాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి విషయాన్ని గమనించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అలాగే ఆరోగ్య భంగములు, మరియు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ప్రాణ గండము అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల యందు ఇరుక్కొనుట, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఆటంకము. అంటే సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పోలీస్ ఆర్ లీగల్ ఇష్యూ ఏదైనా జరిగి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, లేదా మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విలువ కోల్పోవుట, సంసార సుఖరాహిత్యము. అంటే భార్యాభర్తల మధ్యన సంసార సుఖము ఉండేటువంటి పరిస్థితులు కారణం డిప్రెషన్ వల్ల అవ్వచ్చు, యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, సమస్యల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, టెన్షన్కు లోనయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబమునకు దూరంగా ఉండుట, అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కానీ, ఏదైనా పనిరీత్యా కానీ కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బంధువుల వల్ల కష్టాలు, అంటే బంధువులకు డబ్బులు ఇవ్వడం కానీ, లేదా బంధువులకు ఏదన్నా సహాయం చేసి వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవహార చిక్కులు, సంతానం వల్ల సమస్యలు. వ్యవహార చిక్కులు అంటే మనం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు, అలాగే ముఖ్యంగా సంతానం వల్ల ఇబ్బందులు, అంటే సంతానము, కొడుకు, కూతురు లాంటి వాళ్ళలో చికాకులు గురి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇతరులు మీ మాటల వల్ల వారి కష్టాల నుండి బయటపడుతున్నారు. ఇది చాలా పాజిటివ్ విషయం. ఏంటంటే మీ తెలివి మీకు ఉపయోగపడదు, కానీ అవతలి వాళ్ళకు మీరు ఏదైనా సలహా ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు సమస్యల నుండి బయటపడతారంట. అలాగే శక్తికి మించిన పనులు చేసి కలిసి రాక నిరాశ నిస్పృహ కలుగును. అంటే శక్తికి మించి అనవసరంగా మీరు ఏమంటారు, మీరు ఒక ఫ్లోర్ ఎక్కగలిగితే మీరు 10 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి దానివల్ల అనేకమైన సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మందులను వాడండి. ఇతరత్రా ఏవేవో చెప్పినటువంటి నాటు మందులు కాకుండా ఇంగ్లీషు మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, లేదంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆకస్మిక ప్రమాదాలు మరియు వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అగ్నిభయం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి తీసుకుంటే మంచి కంటే చెడు అధికంగా కనిపిస్తూ ఉంది. చెడు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది చాలా ఈతి బాధలను కలగజేస్తూ ఉంది. ఎంతో తెలివితో అనుకువగా ప్రవర్తించినా కూడా మీకు సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఫలితాలు కూడా నెగిటివ్గా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తే కానీ మీరు ఈ సంవత్సరం బయటపడలేరు. అలాగే మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండా అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండండి. ముఖ్యంగా ఆదాయంకు మించిన ఖర్చులు, అంటే మీకు డబ్బులు వస్తాయి, బట్ ఆదాయం విపరీతంగా ఉన్న ఖర్చులు కూడా అంతకు మించి ఉంటాయి. సో రుణములు చేయడం, అంత ఆదాయం వచ్చినా కానీ రుణాలు చేయాల్సిన, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కలత చెందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చేయు వ్యవహారంలో యందు వ్యతిరేకత, ప్రయాణంలో యందు ఇబ్బందులు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే స్త్రీ మూలక ధన వ్యయము అనేటువంటిది, ధన లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. స్త్రీ మూలకంగా అంటే ఒక స్త్రీ మూలకంగా మీకు ఏవైనా డబ్బులు రావడం అలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు సమస్యలు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల మార్కులు సరిగ్గా రాకపోవడము, ఫెయిల్ అవ్వడము, అలాగే ర్యాంకులు రాక కోరుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ లేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.
వ్యాపారులకు సంబంధించి ట్యాక్స్‌ల పరంగా ఇబ్బందులుంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్‌లకు సంబంధించి ఈడీ గాని, సీబీఐ గాని అలాగే ఐటీ ఇబ్బందులు గాని సీఐడీ, ఏసీబీ లాంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులైతే. సో, ఏ రకంగా తీసుకున్నా ఓవరాల్‌గా గనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. అపమృత్యు గండాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు గానీ, ఆకస్మిక ధన నష్టం గానీ, విద్యార్థులకు ఫెయిల్యూర్స్ గానీ, వ్యాపారస్తులకు సమస్యలు గానీ, అలాగే ఉద్యోగస్తులకు ఈడీ సమస్యలు గానీ, రైతులకు సంబంధించి మొదటి పంట వ్యతిరేకంగాను, రెండవ పంట అనుకూలంగాను ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కళాకారులకు వాళ్ళకొచ్చేటువంటి అవకాశాలు పోవడము, అలాగే డబ్బు అంటే రాబడి తగ్గడము ఇలాంటివన్నీ గోచరిస్తా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో వీళ్ళకు రెమెడీ ఏమిటి అనే దాని విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా నివారణ మార్గాలు గనుక తీసుకున్నట్లయితే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తుంచుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. అలాగే నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటిది ఒక పూజ ఉంటుంది. దాన్ని వెంకటేశ్వర వ్రతం అంటాము. అది ప్రతి శనివారం కూడా సాయంకాలం పూట నిర్వహించుకోవాలి. అలా 7 శనివారాల పాటు ఈ వ్రతాన్ని నిర్వహించుకోండి. దీనివల్ల ఖచ్చితంగా ఈ ఏలినాటి శని పీడ తొలగిపోయి ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవి 2026వ సంవత్సరానికి సంబంధించి అలాగే పూర్తిగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితములు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు. అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, అలాగే మనో నిశ్చిత కార్యాలు నెరవేరును. స్థిరాస్తిని వృద్ధి చేయుదురు. అంటే ఇల్లు కానీ కట్టడం కానీ లేదా జాగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే జీవితంలో ఆనందము, పదవులు, బహుమానాలు పొందుతారు. అంటే ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, పదవులు కానీ, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు కానీ వరించడం ఇలాంటివి దానివల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే అధికారుల అనుగ్రహం వల్ల, అంటే అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్‌గా ఉంటుంది. అలాగే దానివల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మరియు ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో, ఆకస్మిక నిర్ణయాలు, బుద్ధి చాంచల్యము ఇవి ఇతరుల వల్ల మోసపోవటం. అంటే మీరు తీసుకునేటువంటి సడన్ డెసిషన్స్ అలాగే సరిగ్గా కాన్షియస్‌గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు. అంటే మీకు నమ్మిన వారి వల్ల అంటే మీరు బాగా నమ్మడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కలియుగం అంతే కదా! ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ చీటింగ్ ఉంటుంది. సో, నమ్మడం వల్ల మోసపోతారు. అందువల్ల ధన నష్టము. అంటే నమ్మడం వల్ల ధన నష్టం. అంటే అప్పులు ఇవ్వడం గానీ, సలహాలు ఇవ్వడం గానీ ఏదో చేయడం వల్ల తప్పుడు. అలాగే నమ్మిన వారి వల్ల ఎప్పుడైతే మీరు మోసపోతారో ఆటోమేటిక్‌గా మీకు బాధ అనేటువంటిది కలుగుతుంది కదా! సో, ఆ బాధ, ఆ దుఃఖం అనేటువంటిది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మాతృవంశ సూతకములు కనిపిస్తా ఉన్నాయి. మాతృవంశ సూతకములు అంటే తల్లికి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళెవరో చనిపోవడం వల్ల ఆ సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కనిపిస్తా ఉన్నాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి అనుకూలత. అంటే విదేశీ వీసాల కోసం వెళ్ళే విద్యార్థులు గానీ, ఉద్యోగస్తులు గానీ, H1 గానీ ఇలాంటి వాళ్ళందరికీ అనుకూలత. అలాగే విదేశాల్లో ఏవైనా వ్యాపారం నిర్వహించే వారికి అనుకూలత. అలాగే వీసా లభించేటువంటి అవకాశాలు, విదేశీ వీసా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే నూతన వ్యాధులు అనేటువంటివి, అంటే కొత్త రోగాలు, అంటే ఉదాహరణ షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటివి వచ్చి మిమ్మల్ని కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో, ఆరోగ్య భంగములు, అలసట అనేటువంటివి కూడా కనిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భార్యకు సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే చిన్నదో పెద్దదో ఒక చిన్న ఆపరేషనో, పెద్ద ఆపరేషనో ఏదో ఒక ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది.
భార్య స్థానంలో ఉండేటువంటి స్త్రీకి. కాబట్టి ఆవిడ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆవిడ హెల్త్‌కు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సో, అదొకటి. రెండవది మీకు సంబంధించి నేత్రం గాని, ఉదర సంబంధిత వ్యాధులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కళ్ళకు గాని, కడుపుకు గాని ఏదైనా సమస్యలొచ్చే అవకాశం ఉంది. సో, అది గూడా మళ్ళీ సోదరుల మూలక విరోధాలు లేదా బంధువుల మూలక విరోధాలు లేదా స్నేహితుల మూలక విరోధాలు. అంటే ఈ ముగ్గురి వల్ల మీకు విరోధాలు ఏర్పడడం, వాళ్ళతో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహాది శుభకార్యాలుంటాయి. తప్పక జరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ తెలివితేటలతో, ఎత్తుగడలతో చాలా కార్యాలు, చాలా సమస్యల నుండి మీరు బయటపడతారు. మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విదేశాలలో ఉద్యోగం చేయు వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఆకస్మిక బదిలీలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రమోషన్‌లొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ పై అధికారుల వల్ల మాత్రం మీకు ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది. అలాగే ప్రజలలో ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజలలో, పార్టీలో పై పై అంటే ఏమంటాం మనము అధిష్టానంలోను ముగ్గురిలోనూ అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయి. అంటే రాజకీయ నాయకులకు. అలాగే మీరు పోటీ చేసినటువంటి ఎన్నికలలో గెలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పార్టీలో గాని, లేదా ప్రభుత్వంలో గాని, ఇంకెక్కడైనా గాని పదవులు లభించే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు స్థిరాస్తిని కోల్పోయి గెలుపు అనేటువంటిది సిద్ధిస్తుంది. అంటే బాగా డబ్బు ఖర్చు పెడితే గాని విజయం దక్కదు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, అవార్డులు, రివార్డులు పొందుతారు ఈ సంవత్సరం. అలాగే క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది క్రీడా రంగంలో. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం గనుక తీసుకున్నట్లయితే రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తా ఉంది. 2 పంటల దిగుబడి, రాబడి పెరగడం వల్ల, బాగా డబ్బులు రావడం వల్ల రుణాలని అంటే అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో, చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి ఏ రంగం వ్యాపారస్తులైనా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. రూపాయికి ₹100 లాభం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు గోచరిస్తా ఉంది. ఉమ్మడి వ్యాపారాలు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారస్తులు, ఏ రంగం వ్యాపారస్తులు, ఎలాంటి వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. చాలా వరకు విశేషంగా డబ్బులొస్తాయి. అలాగే ఇనుము, పత్తి వ్యాపారస్తులు, మెడికల్ రంగంలో ఉండే వ్యాపారస్తులు, లిక్కర్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా డబ్బులొస్తాయి. బంగారము, వెండి వ్యాపారస్తులకు చాలా లాభాలొస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి ఉన్న విశేషం ఏమిటంటే, మీ ఇంట్లో అంటే ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఆడవారి మాటే చెలామణి అవుతుంది. అంటే స్త్రీలు వృషభ రాశి వాళ్ళైతే ఆడవారి మాట చెలామణి అవుతుంది. మీరు చెప్పినట్లే మీ ఇంటిల్లిపాది వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. సంతానం మీరు చెప్పినట్టుగా వింటారు. నూతన వస్తువులు కొంటారు. బంగారం కొంటారు. వెండి కొంటారు. మీ పేరు మీద ల్యాండ్ గాని, ఇండ్లు గాని తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా అనుకూలంగా వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. మరి వృషభ రాశి వాళ్లకు నివారణ మార్గాలు ఏమిటి అంటే ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరము ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనము అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళడము లేదా గణపతి దేవాలయానికి వెళ్ళడము వల్ల ఈ సంవత్సరం మీరు సమస్యల నుండి బయటపడతారు. అంటే అట్లీస్ట్ ఈ 12 నెలల్లో ప్రతి నెల ఏదో ఒక దేవాలయానికి నేను చెప్పినట్టుగా గణపతి దేవాలయం కానీ, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ వెళ్ళండి. మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈ సంవత్సరం అంతా హాయిగా గడుపుతారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి, అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు. అలాగే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది. మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది,
బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో, సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెలతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చును. డబ్బులు తిరుగులేదు. వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇల్లు కడతారు. సో, రాజకీయ నాయకంగా సూపర్ టాప్‌లో ఉంటారు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. సో, మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్‌లో విపరీతమైన మార్కులొస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లొస్తాయి. విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్ళకు వీసాలు అప్రూవల్ అయితాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతీది యూ నేమ్ ఇట్, మీరు ఏమన్నా తీసుకోండి. మీరు విద్యార్థులు గాని, ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్‌లో మీకు ప్రమోషన్‌లు, బదిలీలు కనిపిస్తా ఉన్నాయి. పై అధికారుల మన్ననలుంటాయి. రైతులకు ఈ సంవత్సరము 2 పంటల దిగుబడి, రాబడి ఉంటుంది. రుణాలు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు. కౌలుదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మీరు ఇంట్లో కింగ్ మేకర్‌గా ఉంటారు. మీరు ఏమి చెబితే, మిథున రాశి స్త్రీలు ఏమి చెబితే అదే నడుస్తుంది ఈ సంవత్సరము. వాళ్ళు ఇంట్లో గీత గీస్తే మిగతా వాళ్ళు దాటరు. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, నిరుద్యోగులకు ఉద్యోగము. సో, ఇవన్నీ గూడా ఈ సంవత్సరము కనిపిస్తా ఉన్నాయి. రాజకీయ నాయకులకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గత కొన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి, సడెన్‌గా మీకు పదవులు లభించడము, జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడము, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరగడము, అధిష్టానంలో మంచి పేరు రావడము, ప్రజల్లో మంచి పేరు రావడము. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్ 2 స్టేట్‌లో సర్పంచ్ ఎన్నికలు, అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలున్నాయి. సో, మీరు పోటీ చేస్తే మంచి మెజారిటీతో గెలవడము, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మీరు గెలవడము. సో, రాజకీయ నాయకులకు చాలా విశేషంగా అనుకూలంగా ఉంది. అలాగే కళాకారులకు, సినిమా యాక్టర్లకు, నటులకు, నటీమణులకు, గాయకులకు, టీవీ కళాకారులకు, అన్ని రంగాల వారికి, అన్ని రంగాల కళాకారులకు ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, రివార్డులొస్తాయి, ప్రభుత్వ రివార్డులు వస్తాయి. సో, చాలా అనుకూలంగా మీకు కళాకారులకుంది. క్రీడాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి ఈ సంవత్సరము. మీకు మంచి అవార్డులు రావడము, రివార్డులు రావడము, మంచి జట్లలో మీకు ప్లేస్‌మెంట్ దొరకడము, క్రీడాకారులకు సంబంధించి నేను చెప్పేది. సో, ఏ రంగంలో తీసుకున్నా వ్యాపారస్తులకు అయితే లిక్కర్ వ్యాపారస్తులకు, ఇనుము, కాంక్రీటు, సిమెంటు వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు, అలాగే విద్యా కళాశాలలు నడిపించే వాళ్లకు, అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు, సో, వీళ్ళందరికీ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రూపాయికి రూ. 100 సంపాదన, రూ. 100 వ్యాపార లాభము అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. సో, ఒక రకంగా చెప్పాలంటే 12 రాసులలో మిథున రాశికి 100కి 100% పాజిటివ్‌గా ఉన్నటువంటి ఒక రాశి. చూడండి ఎంత అనుకూలంగా ఉందో. కాబట్టి ఈ సంవత్సరము మీరు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా ఊహించుకోండి. మీ జీవితానికి ప్లాన్స్ ఏసుకోండి. మీరు ఎంత అగ్రెసివ్‌గా వెళ్తారో వెళ్ళండి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయండి. అంటే జనరల్‌గా ఉద్యోగస్తులకు పరిమితులుంటాయి. కానీ వ్యాపారస్తులకు పరిమితులుండవు. ఉదాహరణ ఇప్పుడు ఒక వ్యాపారం చేసేవాడు ఎంత గొప్పగానైనా చేయవచ్చును. ఎన్ని కోట్ల వరకైనా చేయవచ్చును. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సంవత్సరంలో 10 కోట్లు సంపాదించవచ్చును. కానీ అదే ఉద్యోగం చేసే వాళ్లకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా సంవత్సరానికి ఎంత రిచ్‌గా ఉన్నా సంవత్సరానికి సంపాదన 15 లక్షలే ఉంటది. కానీ అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నిజమైన ఒక 1 ఎకర్ మంచి ల్యాండ్ అమ్మితే ₹1,00,00,000 సంపాదిస్తాడు లాభం. సో, అలా ఉంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, గొప్పగా బ్రతకండి. మీరు గొప్పగా చేయాలనుకుంటే కామాఖ్య దేవాలయంలో రాజశ్యామల బగాలముఖికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోండి. సో, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. సో, పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో, ఖచ్చితంగా మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. జస్ట్ మీకున్నటువంటి మీ జీవితాన్ని అలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ మంచి నిర్ణయాలు, పనికిమాలిన నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు, కూల్‌గా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
2024 ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సో మిథునం, కర్కాటకం, సింహం 3 రాసులను గురువు కమాండ్ చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము. సో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 100వ ఫ్లోర్లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్. సో చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చాలామంది పరిచయం అవుతారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చాలా మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో, కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది. బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు. అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్గా తీసుకోండి. మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా మీ జోలికి వచ్చి నిలబడలేరు. లైఫ్లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. కాబట్టి లైట్ తీసుకోండి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, జీవితంలో స్థిరము ఏర్పడుతుంది, వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. విదేశీ వీసాల కోసం వెళ్ళే వారికి వీసాలు వస్తాయి. గురుబలం వల్ల అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. పదవులు లభిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏదైనా పదవులు వరిస్తాయి. అలాగే ఎన్నికలలో గెలుపు సాధిస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే మీకు ఎన్ని రూపాయలు వచ్చినా, అంటే 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయల ఖర్చు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుండైనా సరే, అంటే ఖర్చు అనేటువంటిది అధికము. ఈ సంవత్సరం లగ్జరీస్కు చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు భూములు కానీ, గృహాలు కానీ నిర్మించడము, భూములు కొనుగోలు చేయడము అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న సమస్య ఏమిటంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తల్లి మూలకంగా, అంటే తల్లి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వంశస్థులకు సంబంధించి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అంటే తల్లి తండ్రి ఇద్దరిని వేరువేరుగా చూస్తే తల్లికి సంబంధించిన వంశస్థులు ఎవరైనా ఈ సంవత్సరం చనిపోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు బాగా వస్తాయి. కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. విదేశీ వీసాలు వస్తాయి. విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, అనుకున్నటువంటి స్థానాలకు వస్తాయి. పై అధికారుల మన్ననలు ఉంటాయి. గురుబలం వల్ల మీరు ఏది మాట్లాడినా వశీకరణం అనేటువంటిది జరుగుతుంది. అందరూ మీ మాటకు శిరసావహిస్తారు. ఈ రాశి స్త్రీలకు పొలిటికల్లో కానీ, ఎంటర్ప్రైన్స్లో కానీ, వ్యాపార రంగంలో ఉండేటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. డబ్బులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. దానివల్ల మీరు రుణాలు తీరుస్తారు. కౌలుదారులకు 2 పంటలు అనుకూలంగా ఉండి కౌలుదారులు చాలా చాలా డబ్బు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో రైతులకు ఏ రంగంగా తీసుకున్న అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి రూపాయికి 2 రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు లిక్కర్ కానీ, ఇనుము కానీ, కాంక్రీట్ కానీ, సిమెంట్ కానీ, పత్తి కానీ, ఇనుము వ్యాపారస్తులు, లిక్కర్ వ్యాపారస్తులు, మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రూపాయికి 100 రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో రైతుల గురించి మాట్లాడుకున్నాము, విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నాము. కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరం సంచలనంగా ఉండబోతా ఉంది. చాలా కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్ని రంగాల కళాకారులకు. సో నటులకు కావచ్చును, డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చును, ఎవరైనా సరే సో వాళ్ళకు అనుకూలంగా ఉండబోతా ఉంది. అవకాశాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. సో అన్ని రంగాల వారికి, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉండబోతా ఉన్నాయి.
మరి ఈ సంవత్సరం చేయాల్సినటువంటి రెమెడీ ఏమిటి? ప్రతి గురువారం నాడు లెమన్ యెల్లో కలర్ బట్టలు ధరించండి. లెమన్ యెల్లో గుర్తుంచుకోండి. ప్రతి గురువారము లెమన్ యెల్లో కలర్ ధరించండి. వీలైతే బంగారం మీకు చేతనైతే బంగారం ఒంటి మీద ధరించండి. అది 1 గ్రామ్ బంగారమైనా సరే మీ ఒంటి మీద ధరించండి. ఎక్కువగా రెగ్యులర్‌గా పసుపు రంగు దుస్తులు వాడండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకోండి. బయట మీకు యెల్లో కలర్ పూలు దొరుకుతాయి. అవి చామంతి పూలవ్వచ్చు, బంతి పూలవ్వచ్చు, తీసుకెళ్ళండి. స్వామివారి దగ్గర, గురు దక్షిణామూర్తి దగ్గర గురుహోరలో అష్టోత్తరాన్ని జరిపించుకొని, అక్కడి నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. సో, ఖచ్చితంగా మీకు ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశాలుంటాయి. చాలా, చాలా, చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో, గురు బలం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కుజ స్తంభన అనేటువంటిది ప్లస్ కుజ గురుల కలయిక అనేటువంటిది ఏ రంగంగా తీసుకున్నా అతిచారం గురువు వల్ల ఓవరాల్‌గా కర్కాటక రాశి వారికి మనం సెకండ్ తీసుకుంటే రాసులన్నిట్లలో తీసుకుంటే ఇంచుమించుగా 100కు 95% పాజిటివ్‌నెస్ అనేది కర్కాటక రాశి వారికి కనిపిస్తా ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి సింహ రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహ రాశి అంటే ఆంగ్లములో లియో అని అర్థము. మఖ 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తర 1వ పాదము, అలాగే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో, సమాంతరంగా కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఉన్నటువంటి పెను సవాలు, పెను సంచలనం ఏమిటంటే అష్టమ శని నడుస్తా ఉంది. అష్టమ శని ముల్లుతోటి సమానము. మనం మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అయితే సర్కారు తుమ్మ ముల్లు అంటాము, లేదా ఈత ముల్లు అంటాము. అది దిగితే కాలుకు, అది గుచ్చుకుంటే కాలుకు చాలా సమస్యలుంటాయి. అదేవిధంగా అష్టమ శని అనేటువంటిది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సంచలనాలను, సమస్యలను క్రియేట్ చేస్తా ఉంది. మరీ ముఖ్యంగా కన్నుకు సంబంధించి, అలాగే ఉదరానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో, మీరు మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు గానీ కింద పడి దెబ్బలు తగిలించుకోవడము, కాళ్ళు, చేతులు విరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ, ఏసీబీ, ఈడీ కేసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వ్యాపారస్తులకైతే ట్యాక్స్‌ల పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. విద్యార్థులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు గానీ, లవ్‌లో ఫెయిల్యూర్స్ గానీ, లవ్‌లో మోసపోవడం లాంటివి విద్యార్థులకు కనిపిస్తా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది. అలాగే చదువులో వెనుకబాటు కనిపిస్తా ఉంది. అలాగే ఇతర వ్యసనాల వల్ల, దుర్వ్యసనాల వల్ల సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఈ సంవత్సరము విద్యార్థులకు కనిపిస్తా ఉన్నాయి. వ్యాపారస్తులకు సంబంధించి చాలా వరకు ట్యాక్స్‌ల పరమైనటువంటి, ప్రభుత్వ పరమైన ట్యాక్స్‌లు, ఇన్‌కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్‌ల పరమైనటువంటి ఇబ్బందుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. బంధువు వర్గంతో కొద్దిగా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ పట్ల నరదిష్టిగాను, అసూయగాను, జెలస్‌గాను ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైతులకు మాత్రం 2 పంటలు దిగుబడి, రాబడి అనుకూలంగా ఉండబోతా ఉంది. బ్లూ కలర్ పంటలంటే ఉదాహరణ వంకాయలు, మిర్చి అనేటువంటిది, పత్తి అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే రొయ్యలు గానీ, చేపల చెరువులు గానీ, పౌల్ట్రీ రంగంలో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో, వీళ్ళు చాలా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు వాళ్ళ వ్యాపారాల ద్వారా. అలాగే కళాకారులకు సంబంధించి అన్ని రంగాల కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. నటులకు గానీ, గాయనీ గాయకులకు గానీ, టీవీ, సినిమా రంగం వారికి గానీ, ఏ రంగం తీసుకున్నా కళాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే ఇంత అనుకూలంగా ఉన్నా డబ్బు మాత్రం తక్కువగా కనిపిస్తా ఉంది. ఇదొక విచిత్రమైనటువంటి, అంటే పనులుంటుంది. కానీ రూ. 10 దగ్గర రూపాయే వస్తుంది. అంటే 10 పనులకు రూ. 10 సంపాదిస్తారు జనరల్‌గా. ఇంతకు ముందు తీసుకుంటే రూ. 1 రూ. 10 వచ్చే పనికి ఇప్పుడు రూ. 1 వస్తుంది. అర్థమైంది కదా! అంటే ఆదాయం అనేది తగ్గుతుంది. పనుంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది కళాకారులకు. సో, మనం ఓవరాల్‌గా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఉన్నటువంటి పదవులను కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది. పబ్లిక్‌లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.
సమాజంలో, పార్టీలో, హైకమాండ్ దగ్గర మీకున్న పరపతి కోల్పోతారు. మిమ్మల్ని చాలా బ్యాడ్‌గా సమాజం చిత్రీకరిస్తుంది. మరీ ముఖ్యంగా సింహరాశి వారు దేనికి సంబంధించిన వారంటే మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి వస్తుంది. మీ అంటే మీడియా. సో, గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, ఈ సంవత్సరము అష్టమ శని కారణంగా ఆల్రెడీ మనము 2000 ఇప్పుడు ఈ 2025లో మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాము. మీడియా సంబంధించి నవ్వుల పాలు, అబాసు పాలైపోయింది. తెలుగు మీడియా మరీ ఘోరంగా తెలుగు మీడియా అంటేనే ఒక కమెడియన్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో 2026 మరీ ఘోరంగా ఉండబోతా ఉంది. సో, తెలుగు టీవీ ఛానళ్ళకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్‌కు సంబంధించినటువంటి యజమానులవ్వచ్చు, లేదా పనివాళ్ళవ్వచ్చు. సో, వాళ్ళందరూ కనీసం ఒక 50% అంటే 25%, 30, 50, 40% వరకు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది. జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కేసుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సో, సమాజంలో వారికి చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంది. ఒకటే గుర్తుంచుకోవాల్సిందేందంటే, ఈ సంవత్సరం ఒక గొప్ప విషయాన్ని చెప్తా మీకు. చాలా చాలా కామెడీగా ఉంటది. పాములు పట్టేవాడు పాముల కాటికే చనిపోయాడు అనేటువంటి మనం మనం మాట్లాడుతా ఉంటాం. అట్లా ఈసారి ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తున్నారో గత 5, 6 సంవత్సరాల నుండి జనాల్ని ట్రోల్ చేయడంలో పెద్ద భూమిక వహిస్తున్నారో సోషల్ మీడియా వాళ్ళవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్‌కు గురైతారు. చాలా విచిత్రమైనటువంటి విషయం గమనించండి. సో, ఇప్పటివరకు మీరు చూడలా. మీరు ఆల్రెడీ ఒక 2, 3 నెలల నుండి చూస్తుంటే ఎవరైతే జనాల్ని ట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ సంవత్సరం ట్రోలింగ్‌కు గురి అవుతారు. అంటే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేటిది. అంటే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి బయటికి చెప్పొచ్చు గాక మేము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామని. కానీ ట్రోలింగ్‌ని తట్టుకోవాలంటే చాలా కష్టము. కానీ వాళ్ళనే మీమ్స్ రూపంలో, ట్రోలింగ్ రూపంలో సమాజము విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేసే అవకాశం ఉంది. అంటే మీడియానే ట్రోలింగ్ వస్తువుగా మారిపోతుంది ఈ సంవత్సరం. కారణం అష్టమ శని. దేర్ ఈస్ ఎ రీజన్. నేనేదో బ్లైండ్‌గా చెప్పట్లా. ఏదో ఉత్తగా చెప్పట్లా. అనేటువంటి అక్షరం, మీడియా అనేటువంటి అక్షరము, తెలుగు అనేటువంటి అక్షరము తులారాశి, మీడియా అనేటువంటి అక్షరము సింహరాశి. ఈ 2 తీసుకున్నా తెలుగు మీడియా తీసుకుంటే ఇటు తులారాశి ప్రాబ్లమ్‌లో ఉంది. మీడియా అనేటువంటిది ప్రాబ్లమ్ ఉంది సింహరాశి. సో, అందుకని మీడియా వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వారు గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా వారు గానీ ఈ సంవత్సరం పరువు నష్టం దావాలను చాలా ఎక్కువగా ఫేస్ చేయబోతా ఉన్నారు. జనాలకు కూడా మీడియాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చాలామంది మినిస్టర్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ ఎంఓబీకి కంప్లెయింట్ ఇవ్వచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లెయింట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి మీడియా తన పరిధిని దాటకుండా ఉంటే అనుకూలంగా ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ సంవత్సరము ఎవరిని తీసుకున్నా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ అష్టమ శని. సో, శని కారణం చేత సమస్యలున్నాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, వీలైతే బగలాముఖి టెంపుల్, కామాఖ్య బగలాముఖి టెంపుల్‌లో పూజ నిర్వహించుకోవడము, అలాగే హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్‌లో పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు పెద్ద పెద్ద సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి అంటే ఇంగ్లీష్‌లో విర్గో అంటారు. సో, కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము. ఉత్తర పల్గుని, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా 1, 2 పాదములు. అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక 50% మంచి, 50% చెడు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తా ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు, గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక 50% అనుకూలంగా ఉంటుంది, ఒక 50% చెడుగా ఉంటుంది. మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చును. కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. పదవులు వస్తాయి. అలాగే పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు. కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చవుతుంది రాజకీయ నాయకులకు.
సో, ఇది రాజకీయ నాయకులకు సంబంధించి, అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగమైనా సరే, నాటక రంగమైనా సరే, గాయకులైనా సరే, సో, ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతా ఉంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు జేస్తారు. అప్పులు తీరుస్తారు కళాకారులకు సంబంధించి. క్రీడాకారులకు సంబంధించి మీకున్నటువంటి అవకాశాలను వేరే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. అంటే మీకు రావాల్సినటువంటి అవకాశం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని మానసికంగా చాలా బాధిస్తుంది. ఈ సంవత్సరము స్త్రీలకు సంబంధించి కన్యా రాశి వాళ్ళకొచ్చినటువంటి సమస్య అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ భర్త మీద రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన వల్ల మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైన శత్రుత్వం జోలికి వెళ్ళకండి. కలిసి ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి అవకాశాలు వెతుక్కోండి. కుటుంబంతో బాగుండడానికి ప్రయత్నం చేయండి. ఆడవారికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి చెడు వ్యసనాల వల్ల, చెడు స్నేహితుల వల్ల ఈ సంవత్సరం చాలా సమస్యల బారిన పడతారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నాయి. మార్కులు తగ్గుతాయి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో గానీ, కాలేజీల్లో గానీ సమస్యలు అంటే సీట్లు రాకుండా బాధపడే అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఉదాహరణ విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు నింపే ఫార్మ్స్‌ను 1కి 2 సార్లు చెక్ జేసుకోండి. జాగ్రత్తగా ఫార్మ్‌ను నింపుకున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళండి. అలాగే విదేశాల్లో ఉండేవారు పేపర్ వర్క్ జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే పేపర్‌లలో మిస్టేక్స్ వల్ల మీకున్నటువంటి అవకాశాలు కోల్పోవడము, వీసాలవ్వచ్చు, ఉద్యోగాలవ్వచ్చు, సమస్యలొచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అనధికారికంగా చేసే పనులు చేయకుండా ఉంటే మంచిది. ఉదాహరణ ఉద్యోగం, పార్ట్ టైమ్ జాబులు లాంటివి చేయడం వల్ల మీరు గవర్నమెంటు దృష్టిలో పడి సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో, వ్యాపారంలో ఉండేవారికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ ఏజెన్సీలు చేసేవాళ్ళు వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు, సిమెంట్ వ్యాపారస్తులకు, లిక్కర్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. కానీ ఈ సంవత్సరం ఉండే సమస్యలేమిటంటే ప్రభుత్వ రంగ ట్యాక్స్‌ల పరమైన సమస్యలుంటాయి. జీఎస్టీ, సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ సమస్యలుంటాయి వ్యాపారస్తులకు. సో, రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా అధికంగా పండుతుంది. విశేషంగా రాబడి లాభించడం వల్ల రెండవ పంట కలిసి వచ్చిన మొదటి పంట కలిసి రాకపోయినా రెండో పంటలో మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి మొత్తం మీద నష్టం అనేటువంటిది రైతులకు ఉండకుండా ఉంటుంది. సో, రైతులు గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఓవరాల్‌గా గనక తీసుకున్నట్లయితే 50-50%లో మంచి చెడుల కలయిక ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కనిపిస్తా ఉంది. సో, ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే మంగళవార నియమము, శనివార నియమం పాటించాలి. మంగళవారం ఏం చేయాలయ్యా అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. వీలైతే మంగళవారం నాడు నవగ్రహ దేవాలయాన్ని సందర్శించండి. అలాగే శనివార నియమం పాటించండి. అంటే శనివారం పూట, రాత్రి పూట ఒక పూట భోజనం, ఒక పూట పలహారము, టిఫిన్ చేస్తూ ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి. ఏ రోజైనా సరే నెలలో ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించండి. సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కుతారు. ఓం నమో వెంకటేశాయ. 2026వ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు ఇంగ్లీష్‌లో లిబ్రా అంటారు. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరము తులారాశికి సంబంధించినంత వరకు గురు బలము చాలా విశేషంగా ఉంది. గురు బలము అంటే గురువుల యొక్క బలము మరియు దైవ బలము చాలా అనుకూలంగా ఉంది. సో, శని 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది. ధనాదాయం వస్తుంది. కానీ ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. వీసాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలొస్తాయి. ఎఫ్ F1, H1 వీసా ఉన్న వారికి ఉద్యోగం వస్తుంది. స్థిర నివాసం ఉంటుంది. అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లతో కూడిన బదిలీలుంటాయి గురుబలం వల్ల. పై అధికారుల మన్ననలుంటాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. మీరు చేసినటువంటి రుణాలను తీరుస్తారు. అలాగే ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు.
అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఆదాయము మరియు అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలుంటాయి తప్ప ఆల్మోస్ట్ ఆల్‌గా మిగిలిన విషయాలన్నిట్లలో అనుకూలత ఉంటుంది. విజయాలు సాధిస్తారు ఎన్నికలలో. పార్టీలోను, ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే వారికి డబ్బు అధికంగా ఖర్చవుతుంది. కానీ విజయం సిద్ధిస్తుంది. సో, మనము స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది కుటుంబంలో. స్త్రీ మాటని నెగ్గుతుంది. సో, వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తులకు, రిటైలు, హోల్‌సేల్ వ్యాపారస్తులకు రూపాయికి రూ. 100 లాభం వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి. మరియు కొత్త కాంట్రాక్టర్లు వస్తాయి. సో, ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా 90% అనుకూలంగా తులారాశి వారికి ఉంది. కానీ అండర్‌లైన్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, గురువు బలంగా ఉన్నప్పటికీ శని అనేటువంటిది 6వ ఇంట్లో ఉండడము, శని 6వ ఇంట్లో భాగ్యస్థానాన్ని ఇచ్చినప్పటికీ, భాగ్యం ఇచ్చినప్పటికీ అది రోగస్థానము ప్లస్ శత్రుస్థానము. కాబట్టి 6వ ఇంట్లో శని సంచలనాలకు మారురూపంగా ఉంటుంది. పోలీసు గానీ, న్యాయపరమైన ఇబ్బందులు గానీ, శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం గానీ, కుటుంబంలో పెను సంచలనం జరగడం గానీ, ఖచ్చితంగా మీడియాకెక్కడం గానీ, ఏదో ఒక రకంగా మీ కుటుంబము సంచలనాత్మకమైనటువంటి విధంగా బయటపడుతుంది. అంటే మీ కుటుంబానికి సంబంధించిన విషయం బయటికి వస్తుంది. అది ఎవరో ఒక రూపంలో మీ కుటుంబంలో. కాబట్టి తులారాశి వారికి ఈ సమస్యలున్నాయి. అలాగే ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ గానీ, ఈడీ ఎఫెక్ట్ గానీ, టాక్స్‌ల పరమైన ఇబ్బందులు గానీ, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మీ కుటుంబము ఎదుర్కొనవచ్చును. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు లేదా ప్రేమికుల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తా ఉంది. అలాగే మిమ్మల్ని మీరు కొత్త రకంగా జనాలకు పరిచయం చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము. అంటే తులారాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకోవడము, జనాల్లోకి కొత్తగా ఎళ్ళడము, మిమ్మల్ని మీరు కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి అంటే ఏమంటారు? ఓ2 అంటాం గదా! కొత్త వెర్షన్. సో, అలా జనాలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి కాలము తులారాశి. కొత్త ఆలోచనలతో, ట్రెండింగ్ ఆలోచనలతో, దేశ కాలమాన పరిస్థితులకు జనరేషన్‌ను బట్టి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. 100కి 100 మార్కులు సంపాదిస్తారు. 100కి 100% ముందుకెళ్తారు. అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. సో, దీనికి సంబంధించి 6వ ఇంట్లో శనికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి. తులారాశి వాళ్ళు సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026వ సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి వృశ్చిక రాశి, ఇంగ్లీష్‌లో స్కార్పియో అంటారు. వాటి ఫలితాలను విశ్లేషిద్దాం. ముందుగా విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము శని యొక్క బలం పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నది. అలాగే గురువు, రాహు, కేతువుల బలము సంపూర్ణంగా మీపై ఉన్నది కాబట్టి, దృష్టి మంచిగా ఉన్నది కాబట్టి, అనుకూలంగా ఉన్నది కాబట్టి, ప్రతి రంగంలో వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు. అలాగే విదేశీ వీసాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్‌మెంట్స్ లభిస్తాయి. అంటే సీట్లు పొందుతారు. అలాగే విదేశాల్లో ఉండే వారికి విద్యార్థులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తా ఉంది. జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలతో పాటు కోరుకున్న చోటికి బదిలీలు మరియు ప్రమోషన్లు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వ్యవసాయదారులకు 2 పంటలు, దిగుబడి, రాబడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పసుపు పంట పండించే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. అలాగే చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉండే వారికి విశేషించి లాభకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఉమ్మడి మరియు రిటైలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. పాత బకాయిలు తీరుస్తారు. కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది.
సో ఏ రంగం తీసుకున్నా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు అనురాధ నక్షత్రము, అలాగే విశాఖ 4వ పాదం వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. కళాకారులు గాని, క్రీడాకారులు గాని, సో ఏ రంగం వారైనా సరే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సో కొత్త కొత్త పనులు ప్రారంభిస్తారు. చాలా గొప్పగా కలలు కనండి. కలలను నెరవేర్చుకోండి. మీరు ఎంత గొప్పగా కలలు కంటారో కనండి. చాలా అనుకూలంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే 1కి 10 అడుగులు ముందుకెయ్యండి. వెనక్కి తగ్గకండి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇగోలకి వెళ్ళకండి. ఈ రెండిటిని తగ్గించుకుంటే జీవితంలో చాలా చాలా పైకి వెళ్తారు. ఈ సంవత్సరం అనుకున్నదే తడువుగా మీ ముందుకు వెళ్తారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం అనేటువంటిది మహారాజయోగ సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరానికి, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ధనుస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశిని ఇంగ్లీష్లో సజిటేరియస్ అంటారు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరము అర్ధాష్టమ శని నడుస్తా ఉంది ధనుస్సు రాశికి. అండ్ గురుబలం చాలా అనుకూలంగా ఉంది. అది ఒక్కటే కనిపిస్తూ ఉంది. మీకున్నటువంటి పలుకుబడి, ధైర్య సాహసాలు, ముందు చూపు, ముందుకు వెళ్ళేతనము వల్ల మీరు సమస్యల నుండి బయటపడతారు. తెలివిగా పనులు చక్కబెడతారు. ఈ సంవత్సరము మీ తెలివి మీద మీ జీవితం ఆధారపడి ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు తీసుకునేటువంటి పెట్టుబడులు, జనరల్గా అర్ధాష్టమ శనిలో డబ్బు ఎక్కువగా వస్తుంది. వివిధ రకాలుగా డబ్బు చేతికి అందుతుంది. నానా విధాలుగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కానీ మూర్ఖపు నిర్ణయాల వల్ల, అతి తెలివి నిర్ణయాల వల్ల, ఈగోయిస్టిక్ నిర్ణయాల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే ఉదాహరణ, పక్కవాడేదో చేస్తున్నాడు మనం చేయాలి అనేటువంటి ఆలోచనలు, లేదా ఈగోకు పోయి తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని బాధిస్తాయి. అంటే జనరల్గా డబ్బు లేక సమస్యలు చాలామందికి ఉంటే, మీకు డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు. అర్ధాష్టమ శనిలో వచ్చేటువంటి సమస్యలు ఇవే. కాబట్టి కొత్తగా పెట్టే వ్యాపారాల వల్ల, అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల మీరు ధన నష్టంని కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటే విద్యార్థులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు బాధించే అవకాశం ఉంది. బ్యూరోక్రాట్, పై లెవెల్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళకి. ఇక వ్యాపారస్తులకు ట్యాక్స్ల గొడవ ఉండేటువంటి అవకాశం ఉంది. సేల్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఈడీల వల్ల సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఈడీ సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ డబ్బు విపరీతంగా చేతికి అందుతుంది. అలాగే స్త్రీలకు విశేషంగా అనుకూలంగా ఉండబోతా ఉంది. కుటుంబంలో మీ యొక్క మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో వ్యాపారస్తులకు మనం అనుకూలంగా చూసుకున్నాము. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయం 2 పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు కూడా వస్తాయి. సో క్రీడాకారులు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకునేటువంటి కేటగిరీలో రైతులు వస్తారు. రైతులు ఆల్మోస్ట్ పౌల్ట్రీ కానీ, లేదా చేపలు, రొయ్యలు, అలాగే 2 పంటల వరి పండించేటువంటి రైతులు, వీళ్ళందరికీ అనుకూలంగా కనిపిస్తూ ఉంది. 2 పంటల దిగుబడి, రాబడి హెచ్చుగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ రంగంలో ఉండే వారికి డబ్బు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. సో ప్రభుత్వ పదవి కానీ, లేదా పార్టీ పదవి కానీ మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని వల్ల కొద్ది సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరము, అలాగే పరాభవనామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి అంటే క్యాప్రికాన్ ఇంగ్లీష్లో. సో
సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరము ఏ పని చేసినా బ్యాలెన్స్డ్‌గా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. సో, శుభాశుభ ఫలితాలుంటాయి. 50% మంచి, 50% చెడు ఉంటుంది. ఒక నెల మంచిగా ఉంటే, ఒక నెల చెడుగా ఉంటుంది. ఒక నెల డబ్బులుంటే, ఒక నెల డబ్బులుండవు. ఒక నెల మంచి సమాజంలో మంచి పేరొస్తే, ఇంకొక స నెల చెడ్డ పేరొచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఈ సంవత్సరం గనక తీసుకుంటే మకర రాశికి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మీరు దేవుడు అని చెప్పి నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరం గొడవలొచ్చే అవకాశం ఉంది. ప్రేమికులైతే విడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాంప్రమైజ్ అవ్వండి. కోపాన్ని తగ్గించుకోండి. సో, మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం గనుక తీసుకుంటే అవమానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి, నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. కానీ చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు. అలాగే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రమోషన్‌లొచ్చే అవకాశం ఉంది. బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి, రాబడి పెరుగుతుంది. కానీ మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని రెండవ పంటతో కవర్ చేయగలుగుతారు. చేపలు, రొయ్యల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రొయ్యల రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పౌల్ట్రీ రంగంలో విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి మాత్రం మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలొచ్చే అవకాశం ఉంది. అది మినహా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మకర రాశి వారికి. సో, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సో, ఆల్మోస్ట్ ఆల్ 90% అనుకూలంగా ఉన్నప్పటికీ ఓన్లీ మీకున్నటువంటి ప్రాబ్లమ్ ఏమిటంటే రాహు, కేతువుల సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలు, అంటే ముఖ్యంగా పార్ట్నర్‌షిప్ మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్యన గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ప్రేమికుల మధ్యన గొడవలు, ఇలాంటి సమస్యలు గోచరిస్తా ఉన్నాయి. సో, దీనికి సంబంధించి మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గురువుకు సంబంధించి గురువుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడము. అంటే అష్టోత్తరం అనేటువంటిది ఉంటుంది. అది యెల్లో రంగు పూలతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చేయించండి. లేదా శివాలయంలో సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి వీలుంటే. నెలకొక్కసారో, 2 నెలలకొక్కసారో, 6 నెలలకొక్కసారో. సో, ఇది చేయించుకోండి. ఖచ్చితంగా సమస్యల నుండి మకర రాశి వారు బయటపడి సత్ఫలితాలను పొందుతారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి, అక్వేరియస్ ఇంగ్లీష్‌లో ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. సో, ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది అంటే, ఏలినాటి శని చివరి అంకెలో 3వ అంకెలో ఉంది. సో, శని, రాహువు, కేతువు, గురువు నలుగురు కూడా చెడు ఫలితాలను ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. 100కి 95% నెగిటివ్ ఫలితాలు మీకు ఉండబోతా ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చాలా వరకు సమస్యలుంటాయి. సంతానం వల్ల ఇబ్బందులుంటాయి. భార్యాభర్తల మధ్యన గొడవలుంటాయి స్త్రీలకు. అలాగే విద్యార్థులకు చెడు సావాసాల వల్ల సమస్యలు, అలాగే మార్కులు తక్కువగా రావడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యమైన విషయము. వీసాలు రిజెక్ట్ అవుతాయి. సో, జనవరి 1 నుండి జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు గోచరిస్తా ఉన్నాయి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంట్లో చోరభయం కనిపిస్తా ఉంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు, ఈడీ వల్ల సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా సమస్యలుంటాయి. ట్యాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో జాగ్రత్తగా మెలగండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్, పెద్ద పొజిషన్‌లో ఉండేవారు ఏసీబీ, సీబీఐ, సీఐడీ లాంటి కేసుల పాలవుతారు. సో, రాజకీయ నాయకులకు చాలా సమస్యలుంటాయి. ప్రజల్లో చెడ్డ పేరొస్తుంది. పార్టీలో చెడ్డ పేరొస్తుంది. డబ్బు చాలా ఖర్చయినప్పటికీ ఓడిపోతారు. సో, ఏ రంగంలో వారు తీసుకున్నా ఏలినాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి 2026లో వెళ్ళిపోయే ముందు 27లో వెళ్ళిపోతుంది. 27 అనుకూలంగా ఉంటుంది కానీ 26లో సమస్యలుంటాయి. కాబట్టి ఇది చివరి దశ అంటారు ఏలినాటి శని.
జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణహాని, అలాగే వాహన ప్రమాదాలు, ఇంట్లో అగ్ని ప్రమాదాలు, చోర భయము అంటే దొంగలు పడడము, విలువైన వస్తువులు కోల్పోవడము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కుంభరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సో మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. నలుపు రంగు వస్తువులు, లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశి వారు శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష అంటే శనివారం నాడు ఉదయం భోజనము చేయడము, రాత్రి టిఫిన్ చేయడము. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 2026వ ఆంగ్లనామ సంవత్సరము అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి పీసెస్ ఇంగ్లీష్ లో పూర్వభద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరము ఏలినాటి శని జన్మ శనిలో ఉన్నది. సో గుర్తుంచుకోండి, చాలా 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 సమస్యలు ఉంటాయి. జన్మ శని అంటే కరెక్ట్ గా శని కడుపులో ఉన్నట్టు. ఏలినాటి శని తల నుండి ప్రారంభమై కాళ్ల వరకు ఉంటుంది. ఎప్పుడైతే పొట్టలోకి వస్తుందో దాన్ని జన్మ శని అంటాము. ఒకవైపు గురువు 4, 5, 6 అతిచారము, శని జన్మము, రాహు వ్యయము. సో ఏ రకంగా తీసుకున్నా చాలా 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 సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. విపరీతమైన ధన నష్టము, ఆరోగ్య భంగము, సామాజికంగా గౌరవం దెబ్బతినడము, పని లేకపోవడము, భార్య సంపాదన మీద బ్రతకడము. అంటే ఇంట్లో భార్య మాత్రమే సంపాదించే అవకాశము, స్త్రీలు మాత్రమే సంపాదించే అవకాశము, భర్తకు పని లేకపోవడము, విద్యార్థులకు విపరీతమైనటువంటి సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, ప్రేమ వ్యవహారంలో చిక్కులు, ఫెయిల్ అవ్వడము, మార్కులు తక్కువగా రావడము, కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగస్తులకు చాలా సమస్యలు, కేసులు, సిబిఐ, ఏసీబీ, సిఐడి కేసులు, పై అధికారుల వల్ల సమస్యలు, అలాగే రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ అంటే ఎన్నికలలో ఓటమి, ధన నష్టము, ప్రజల్లో చెడ్డ పేరు, అలాగే ప్రభుత్వంలో చెడ్డ పేరు, పార్టీలో చెడ్డ పేరు, ఉన్న పదవులు కోల్పోవడము, రైతులకు మొదటి పంట అనుకూలంగాను రెండవ పంట నష్టంగాను ఉండడము, రుణాలు చేయాల్సి రావడము, కౌలుదారులకు విపరీతమైన సమస్యలు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏ రైతులకు తీసుకున్న ఉదాహరణ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి ఇబ్బందులు, పంట సరిగ్గా చేతికి అందకపోవడము, పోల్ట్రీ రంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండకపోవడము, కళాకారులు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, మీకు రావాల్సినటువంటి అవకాశాలను వేరే వారు తీసుకొని పోవడము, సో చెడ్డ పేరు, చాలా సమస్యలు. కాంట్రాక్టర్లకు బకాయిలు రాకపోవడము, కొత్త కాంట్రాక్టు రాకపోవడము. సో ఏ రంగం వారు, క్రీడాకారులు, కళాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు, స్త్రీలకు మరీ ముఖ్యంగా భర్తకు పని లేకపోవడము, భర్త ఉద్యోగంలో గ్యాప్ రావడము, సో సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు, అలాగే అమెరికాలో ఉండేటువంటి భార్యాభర్తలకు మగ సంతానం కలిగితే ఆటిజంతో పుట్టేటువంటి అవకాశాలు, లేదా న్యూరో ప్రాబ్లంతో పుట్టేటువంటి అవకాశాలు. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఏలినాటి శని 100కు 98% చెడు ఫలితాలను ఇవ్వబోతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా విపరీతమైన ధన నష్టము, మీరెవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకుండా ఉండడము, శత్రుత్వం ఏర్పడడం అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే అనవసరమైన ఖర్చులు చెయ్యకండి. జాగ్రత్తగా ఉన్న డబ్బులను దాచుకోండి. ముందు ముందు మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని ఎఫెక్టు, గురువు ఎఫెక్టు చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శనం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.